అర్జున్ ప్రసాద్ స్పృహలోకి రాగానే అహల్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్ని పిలిచి లోపలికి పంపించి అక్కడున్న సుభద్ర, భానుమతిలతో నేను చెప్పానా సార్కి ఏం కాదని, కోలుకుంటారని. ఖచ్చితంగా కోలుకున్నారు. ఆయనకేం కాదు. నిండు నూరేళ్ళు చక్కగా బ్రతుకుతారు అని అహల్య అంటూ ఉంటుంది. కానీ గౌతమ్ బాధగా చూస్తూ ఉంటాడు. ఇక అహల్య అక్కడున్న దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ ఆరోగ్యం కోసం. ఇక గౌతమ్ కూడా అహల్య దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు అతిథి ఇంట్లో అందరూ సోఫాలో కూర్చోగా పని మనిషి డిన్నర్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు యామిని వచ్చి, ఏంటే అప్పుడే వచ్చేసావు, మీ అక్క కూతురు పెళ్ళుందా అన్నావు కదా, 4 రోజులు లేటుగా వస్తానన్నావు కదా అని అంటూ ఉంటుంది యామిని. అది అమ్మా, మా అక్క కూతురు పెళ్ళి వాయిదా పడింది అని అంటుండగా ఎందుకే అంటూ ఉంటుంది యామిని. మా అక్క కూతురు స్నేహితురాలు చనిపోయిందంట, ఆ బాధ తట్టుకోలేక నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను, నా స్నేహితురాలు చనిపోయింది అని పెళ్లి వాయిదా వేసింది. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఒప్పుకున్నారు అని ఆ పని మనిషి చెప్పగానే అవునా అని యామిని అంటుంది. ఆలోచనలో పడిపోతుంది అతిథి. ఈ కాలంలో రక్త సంబంధానికే వాల్యూ ఇవ్వని రోజుల్లో స్నేహితురాలు చనిపోయిందని పెళ్ళి వాయిదా వేసుకుంది, చాలా గ్రేట్ అని యామిని అంటూ ఉంటుంది. మీ నాన్నని తీసుకురాపో తినడానికి అని యామిని అతిథికి చెప్పగానే అలాగే అంటూ రవి దగ్గరికి వెళ్తుంది అతిథి. మరోవైపు గౌతమ్ అహల్యని మీరు నిజం చెప్పి తప్పు చేశారనిపిస్తుంది అని అంటూ ఉండగా, నేను నిజం చెప్పబట్టే ఆయన కోలుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు అని అంటూ ఉంటుంది అహల్య. అప్పుడు నిజమే, కరెక్టే, ఆయన బ్రతకడం ముఖ్యమే, ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. కానీ నిజం చెప్తే మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఊహించారా? ఇంద్రానే అసహ్యించుకుంటూనే మా నానమ్మ మీ కడుపులో ఇంద్రా బిడ్డ పెరుగుతున్నాడని తెలిసి మిమ్మల్ని, మీ కడుపులోని బిడ్డని యాక్సెప్ట్ చేస్తుందా? అసలు మీ తర్వాత మీ గతేంటో ఆలోచించారా? మీ భవిష్యత్తు, మీరు సుఖంగా ఉండడం కూడా కావాలి కదా అని గౌతమ్ అంటూ ఉండగా, నేను అదంతా ఆలోచించలేదు, ఏమైనా జరగనివ్వండి, కానీ ఆయన కోలుకోవాలి, అందుకే అలా చెప్పేశా అని అంటూ ఉంటుంది అహల్య. అప్పుడే ఆకాష్ వచ్చి అంకుల్కి స్పృహ వచ్చిందిరా, చూడి మాట్లాడొచ్చు రండి అని అంటూ ఉండగా అహల్య గౌతమ్ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక గౌతమ్ అహల్య లోపలికి వెళ్ళేసరికి అక్కడ అర్జున్ ప్రసాద్ మంచం దగ్గర అందరూ నిలబడి ఉంటారు. అర్జున్ ఇలా అంటూ ఉంటాడు, ఇంద్ర చనిపోలేదు, ఇంద్ర బిడ్డ కడుపులో అంటూ చిన్నగా గొనుక్కుంటూ ఉంటాడు. ఇక అది విన్న అవంతిక, కార్తిక్ మెల్లిగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. మామయ్య గారు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఏం కలవరిస్తున్నారు, ఏదో ఇంద్ర అంటున్నాడు, కడుపులోని బిడ్డ అంటున్నాడు, ఏదేదో అంటున్నాడు ఏంటి అంటుండగా నాకు అదే అర్థం కాలే, ఆ అహల్య ఏం చెప్పిందో, నాన్న ఏం ఇలా కలవరిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అవంతిక. వాళ్ళిద్దరూ కూడా లోపలికి వచ్చి వీళ్ళందరి పక్కనే నిలబడతారు. ఇక ఇంద్ర చనిపోలేదు కదా, ఇంద్ర బిడ్డ బ్రతికే ఉన్నాడు కదా అని అర్జున్ అంటూ ఉండగా సుభద్ర, లేదండి ఇంద్ర చనిపోయాడు, వీడు ఆ అబద్ధాన్ని దాచిపెట్టాడు, ఇంద్ర చనిపోయాడన్న నిజం దాచిపెట్టాడు, వాడు మనల్ని మోసం చేశాడండి, ఇంద్ర చనిపోలేదు కాదు ఇంద్ర చనిపోయాడు అని అంటూ ఉంటుంది సుభద్ర. ఏంట్రా నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, చనిపోయిన వాడి గురించి ఆలోచించి నీ ప్రాణాలని అది చేస్తావా, ఇప్పటికైనా వాడి గురించి ఆలోచించడం మానే అని భానుమతి తిడుతూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ని. మీరు కాస్త ఆగండి అత్తయ్య, ఇప్పుడే ఆయనని ఏమనకండి, ఆయన కోలుకోవాలి అని సుభద్ర అర్జున్ ప్రసాద్ని వెనకేసుకొస్తూ ఉంటుంది. కానీ అర్జున్ వినకుండా, లేదు నేను స్పృహలో లేనప్పుడు ఇందిరా బిడ్డ కడుపులో ఉన్నాడని ఎవరో ఏదేదో చెప్పారు, ఎవరు వాళ్ళు అని అనుకుంటూ అందరి వైపు చూడగా అహల్య కనబడుతుంది అర్జున్ ప్రసాద్కి. నువ్వు రా అన్నట్టు దగ్గరికి రమ్మన్నట్టు అర్జున్ పిలుస్తుండగా గౌతమ్ అనుకొని గౌతమ్ ఒక్క అడుగు ముందుకు వేసేసరికి నువ్వు కాదు అహల్య అన్నట్టు అహల్య వైపు చూపిస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఇక అహల్య దగ్గరికి వెళ్తుంది. నువ్వు చెప్పమ్మా, ఇంద్ర చనిపోలేదన్నావు కదా, ఇంద్ర బిడ్డ కడుపులో ఏదేదో చెప్పావు కదా, నాకు చెప్పిన మాటని వీళ్ళందరికీ చెప్పమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్. అది అది అని తడబడుతూ ఉంటుంది అహల్య. లేదు నాన్న,
తనేం చెప్పలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? తర్వాత చూద్దాం. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని గౌతమ్ అంటూ ఉండగా, లేదురా నాకిప్పుడే తెలియాలి. వీళ్ళందరికీ కూడా తెలియాలి అని అంటూ ఉంటాడు అర్జున్. నువ్వేదో చెప్పావు కదమ్మా! ఇంద్ర చనిపోలేదు. ఇంద్ర బిడ్డ కడుపులో అనేదేదో చెప్పావు కదా! వీళ్ళందరికీ చెప్పమ్మా అని మళ్ళీ అంటూ ఉంటాడు అర్జున్. అది అది అని ఏదో అంటూ ఉండగా, అది కాదు ఇంద్ర చనిపోలేదని మా బిడ్డగా మళ్ళీ పురుడు పోసుకుంటున్నాడని అహల్య చెప్పిందంతే అని గౌతమ్ మాట మార్చేస్తాడు. అప్పుడు సుభద్ర, వాడు చెప్పింది నిజమేనండి. ఇంద్ర చనిపోయాడు. ఇక మీరు ఆలోచించకండి. మీరు కోలుకోవాలి. రెస్ట్ తీసుకోండి అంటుండగా, నా ఇంద్ర చనిపోయాడా? ఇంద్ర చనిపోయాడా అని బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. సుభద్ర, అవునండి మనకు అన్యాయం చేసిపోయాడు. వీడు కూడా మనల్ని మోసం చేశాడండి అని అంటూ ఉండగా, బాధపడుతున్న అర్జున్ ప్రసాద్ని చూస్తూ, మీరందరూ బయటికి వెళ్ళండి, ఆయనని నేను చూసుకుంటాను అంటుంది సుభద్ర. ఇక అందరూ బాధగా బయటికి వెళ్ళిపోతారు. మరోవైపు డిన్నర్ టేబుల్ పైన కూర్చున్న అతిథి ఆలోచిస్తుండగా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటుంది యామిని. ఇప్పుడు తను చెప్పింది కదా, తన ఫ్రెండ్ చనిపోతేనే పెళ్ళి వాయిదా వేసుకుంది అని చెప్పింది కదా అని అంటుండగా, అవును అని అంటుంది యామిని. మరి 20 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రదర్హుడ్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, ఫ్రెండ్ కన్నా ఎక్కువ సోదరునిగా భావించిన ఇంద్ర చనిపోతే మరి అహల్యని ఎలా పెళ్లి చేసుకొని వచ్చాడు గౌతమ్ అని అడుగుతూ ఉంటుంది అతిథి. వాడి గూర్చి ఇప్పుడెందుకే, ఇక మర్చిపో అని యామిని అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించమ్మా అని అతిథి అంటూ ఉంటుంది. ఇంద్ర చనిపోతే ఆ బాధని కూడా పక్కన పెట్టేసి అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అతిథి అంటూ ఉండగా, నీ పాయింట్ కూడా కరెక్టే అతిథి అని నందు అనేస్తాడు. ఇక మీరు ఆ ఆలోచన పక్కన పెట్టండి అని రవి కూడా అంటూ ఉంటాడు. ఇంద్ర విషయం పక్కన పెట్టి పెళ్లి చేసుకునే అంత స్వార్థపరుడు కాదు గౌతమ్ అని అంటూ ఉంటుంది అతిథి. వాడు షెల్ఫిష్. ఇంద్రాని కూడా పట్టించుకోకుండా అహల్యని పెళ్లి చేసుకొని నిన్ను పక్కన పెట్టి స్వార్థపరుడు అని నిరూపించుకున్నాడు. ఇక వాని గూర్చి వదిలే అని అంటూ ఉంటుంది యామిని. లేదు, గౌతమ్ స్వార్థపరుడు అని నేను అనుకోనేను. 6 నెలల క్రితం ఉన్న గౌతమ్ వేరు, ఇప్పుడున్న గౌతమ్ వేరు. అహల్య ఏదో మాయ చేసింది అని అంటూ ఉంటుంది అదితి. ఆ పెళ్లి వెనకాలన్న మిస్టరీ ఏంటో నేను ఛేదిస్తా అని అంటూ ఉంటుంది అదితి. అందరూ ఆలోచనలో పడిపోగా, మరోవైపు అర్జున్ ప్రసాద్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు అందరూ. ఇక అందరూ కార్ దిగి మెల్లిగా అర్జున్ ప్రసాద్ని లోపలికి తీసుకెళ్తుండగా, అర్జున్ ప్రసాద్ కాలు తలబడ కింద పడిపోతున్న అర్జున్ ప్రసాద్ని గౌతమ్ పట్టుకొని ఆపేస్తాడు. ఇక తనని పట్టుకున్న గౌతమ్ని కోపంగా చూస్తూ పైకి లేచి గౌతమ్ని దూరంగా నెట్టేసి, నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకునే అర్హత నువ్వు కోల్పోయావు అని అర్జున్ ప్రసాద్ గట్టిగా అరుస్తూ ఉంటాడు గౌతమ్ పైన. గౌతమ్ అహల్య బాధపడతారు. ఇక అహల్య నిజం చెప్తుందా? గౌతమ్ ఆపగలడా? ఇంద్ర బిడ్డ అహల్య కడుపులో పెరుగుతుందని అర్జున్ ప్రసాద్ తెలుసుకుంటే ఆ కుటుంబం అంతా అహల్యని యాక్సెప్ట్ చెయ్యగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.